రాష్ట్రంలో ఉన్న వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టాపిక్ ఏంటంటే 9th క్లాస్కి సంబంధించి స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే క్రీడా శిక్షణ. స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్పోర్ట్స్మెన్. ప్రాథమికంగా ఏం చెప్తామంటే స్పోర్ట్స్మెన్ని తయారు చేయడం. అలాగే దీనికి మరొక డెఫినేషన్ చూస్తే ద సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ ఛానల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లేయర్స్. మనకి శాస్త్రీయంగా అలాగే క్రమబద్ధంగా ప్లేయర్స్ని శిక్షణ ఇవ్వాలి. దేనికోసం అంటే ఇంప్రూవింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్. వాళ్ళ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పెంచేదానికి మరియు దాన్ని కొంతకాలం మెయింటైన్ చేసేదానికి వీళ్ళకి శాస్త్రీయంగా క్రమబద్ధంగా శిక్షణ ఇచ్చేదాన్నే మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటాం. అయితే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది మనం పాఠశాలలో పిల్లలకి రకరకాలుగా మన పాఠశాలలో వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అలాగే హై లెవెల్ పెర్ఫార్మెన్స్ సాధించడానికి వాళ్ళ యొక్క ఏజ్లో ప్రత్యేకంగా మనకి కోచెస్ కానీ వాళ్ళు కానీ కూడా యొక్క శాస్త్రీయంగా క్రమబద్ధంగా కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ లేనిదే మనం ఏ యాక్టివిటీ కూడా చేయలేము. అలాగే ఏ గేమ్లో కూడా మనము ప్రొఫిషియన్సీ సాధించలేము. మనకు తెలుసు ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఏంటంటే స్పీడ్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, ఎండూరెన్స్ అండ్ ఎజిలిటీ. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ కనుక ఏదైతే మనం డెవలప్ చేసామో వాళ్ళు హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా సాధిస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. రెండోది ఎక్విజిషన్ ఆఫ్ స్పోర్ట్స్ స్కిల్స్. వీళ్ళకి ప్రాథమిక నైపుణ్యాలని మనం ఏం చేయాలంటే వాళ్ళు సముపార్జితం చేసే విధంగా మన యొక్క ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. వీటినే మనం ఫండమెంటల్స్ అంటాం. ఎప్పుడైతే మనం ఫండమెంటల్ సరిగా వేయలేదో వాళ్ళు హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది సాధించలేరు. స్టూడెంట్కి మనం గేమ్ నేర్పేటప్పుడే ఇక ఫండమెంటల్స్ కనుక మనం పర్ఫెక్ట్గా వేసినట్లయితే వితౌట్ ఎనీ మిస్టేక్స్ వాళ్ళు డెఫినెట్గా హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది సాధిస్తారు. ఫండమెంటల్ కనుక రాంగ్ కనుక మనం నేర్పినట్లయితే వాళ్ళు ఒక స్థాయి వరకే మాత్రం వెళ్ళగలరు, కానీ అక్కడి నుంచి వాళ్ళు ఉన్నత స్థానానికైతే వెళ్ళలేరు. మూడోది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టాక్టికల్ ఎఫిషియన్సీ, అంటే దీన్నే వ్యూహాత్మక సామర్థ్యము అంటారు. అయితే దీన్ని మనం ఏ విధంగా డెవలప్ చేయాలంటే వ్యూహాలు, అపోనెంట్ యొక్క ఆటను బట్టి కూడా చూసి ఒక గేమ్లో మనం ఎలా గోల్ సాధించాలి, ఎలా పాయింట్ సాధించాలనేది ఇక వ్యూహాలు కూడా మనం పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క ట్రైనింగ్ అనేది మనం ఇచ్చే ట్రైనింగ్లో 3 రకాల టాక్టిక్స్ని మనం డెఫినెట్గా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అవి ఒకటి ఎఫెన్సివ్ టాక్టిక్స్, 2 డిఫెన్సివ్ టాక్టిక్స్ అండ్ 3 హై పెర్ఫార్మెన్స్ టాక్టిక్స్ అనమాట. ఇక ఏదైతే ఈ టాక్టికల్ ఎఫిషియన్సీలో వ్యూహాలు అనేవి ఈ 3 రకాలుగా ఉంటాయి. 4వది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్. ఏదైతే ఈ మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనం డెవలప్ చేసినట్లయితే ఆ యొక్క ప్లేయర్స్కి ఆ యొక్క గేమ్ కాంపిటీషన్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుద్ది. అలాగే సిన్సియారిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుద్ది. ఎందుకని ఈ మెంటల్ ఎబిలిటీస్ పెంచాలంటే ఏదైతే మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్, ఈ కాంపిటీషన్స్ ఆడేటప్పుడు పిల్లలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని జయించే యొక్క మెంటల్ ఎబిలిటీస్ని వీళ్ళని పెంచాలి. మనం టెన్నిస్ కనుక మనం చూసినట్లయితే టెన్నిస్లో మనకి ఈ యొక్క ఏదైతే గ్రాండ్ స్లామ్ సంబంధించిన టోర్నమెంట్స్ ఉన్నాయో మనకి ఫ్రెంచ్ ఓపెన్ కానీ అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్, వీటిల్లో మనకి బెస్ట్ ఆఫ్ 5 సెట్స్ ఉంటాయి. కొందరు ప్లేయర్స్ ముఖ్యంగా జకోవిచ్ అనే ప్లేయరు 2 సెట్లు ఓడిపోయి తర్వాత 3 సెట్లు కూడా గెలిచిన సందర్భాలు 4-5 సార్లు ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క మెంటల్ కెపాసిటీ అంటే ఆ క్యాపబిలిటీస్ని కనుక మనం పెంచినట్లయితే వాళ్ళు ఓటమి నుంచి కూడా విజయం వైపు వస్తారనమాట. ఈ 4 కూడా మనకి దేని కింద వస్తాయంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్. తర్వాత మనకి క్యారెక్టరిస్టిక్స్లో కూడా ఉంటాయి. ఈ యొక్క స్పోర్ట్స్ ట్రైనింగ్లో క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈజ్ ఏ ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ అంటాడు. ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే మనం ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్క రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగే కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఒక్కొక్క ప్లేయరు ఒక్కొక్క దాంట్లో స్ట్రాంగ్గా ఉంటాడు, ఒక్కొక్క దాంట్లో వీక్గా ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆ యొక్క అథ్లెట్ ఎక్కడ వీక్గా ఉన్నాడో
అక్కడ చూసి దాని మీద ఫోకస్ పెట్టి అతన్ని మనం దానిలో నుంచి ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఇండివిజువల్ అనమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మనం ట్రైన్ చేయవలసిన ఉంది. ఎందువల్ల అంటే అందరూ ఒకే రకమైన కాంపిటెన్సీస్ కలిగి ఉండరు, సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి డిఫరెంట్గా మనం వీళ్ళని ట్రైన్ చేయవలసి ఉంటుంది. అలాగే హై పెర్ఫార్మెన్స్ సాధించడానికి వీళ్ళని మనం ఏం చేయాలంటే టు అచీవ్ హై పెర్ఫార్మెన్స్ ఇన్ ఏ స్పోర్ట్స్ కాంపిటీషన్. యాక్చువల్గా మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క ఎయిమ్ కూడా అదేనండి. ఒక అథ్లెట్ లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, అతని యొక్క ఏజ్ కేటగిరీలో అతను సాధించవలసిన హై పెర్ఫార్మెన్స్ని మనం తీసుకొని రావటమే. ఓకేనా, ఇది మాత్రం మనం తీసుకొని రావటమే కాకుండా వాళ్ళ ఆ ఫామ్ని కొంతకాలం కొనసాగించే విధంగా మనం ఇక ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండాలి. తర్వాత మూడవ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈజ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. యాక్చువల్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సైన్స్ అండి. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బాడీ, మానవ శరీరంతో మనం డీల్ చేస్తున్నాం. ఈ శరీరం అంతా చాలా మనకి సైన్స్తో కూడి ఉన్నది మానవ శరీరం. కాబట్టి ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది సైంటిఫిక్ ప్రాసెస్. ఈ రోజున మనం ఒక వ్యాయామం చేయాలన్నా అలాగే వెయిట్ ట్రైనింగ్ చేయాలన్నా ఇక రకరకాల అంశాలు మనకు ఏదైతే ఉన్నాయో ఎక్కడ సామర్థ్యాన్ని పెంచాలో, ఇప్పుడు ఉదాహరణకి స్పిన్ బౌలర్కి అతని యొక్క ఏళ్ళు చాలా స్ట్రెంగ్తన్గా ఉండాలి. అంటే ఏళ్ళు స్ట్రెంగ్తన్ చేయాలంటే వాళ్ళకి సపరేట్గా ఒక ఆపరేటర్స్ ఉంటాయి, అలాగే కొన్ని సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా పూర్తిగా సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ అనమాట. అలాగే కోచ్ హ్యాజ్ ఏ ఇంపార్టెంట్ రోల్. మనకి ఈ కోచ్ అనే అతను మనకి ఏదైతే స్పోర్ట్స్ ట్రైనింగ్లో చాలా ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఈ కోచ్ కనుక లేకపోతే మనం ఈ టీమ్స్ని కానీ అలాగే ఇక పిల్లల్లో పెర్ఫార్మెన్స్ పెరిగేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కోచ్ అనేది ఆ యొక్క కోచింగ్లో నిష్ణాతుడై ఉంటాడు. ఆ గేమ్ పర్టికులర్గా ఎలా కోచింగ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది అతను చెప్తూ ఉంటాడు. కోచ్ ఎలా ఉంటాడంటే ఈజ్ ఎ ఫిలాసఫర్ అండ్ మెంటార్ ఇన్ ద స్పోర్ట్స్ ఫీల్డ్. అలాగే ఇతను ఏం చేస్తాడంటే మనలో కాంపిటెన్స్ని బిల్డ్ చేస్తాడు, అలాగే మోరల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటాడు. ఈ కోచ్ హ్యాస్ ద డామినెంట్ రోల్ అనమాట దీనిలో మనకి ఈ స్పోర్ట్స్ యొక్క ట్రైనింగ్ నందు. అలాగే ఆప్టిమమ్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఏంటంటే మనకి ట్రైనింగ్లో అతనికి ఆప్టిమమ్గా డెవలప్ చేయాలి. ఈ డెవలప్ చేయాలంటే ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఉండాలంటే సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్గా ఉండాలి. ఇది చాలా మనకి ఎలా ఉండాలంటే క్రమబద్ధంగా ఉండాలి, శాస్త్రీయపరంగా ఉండాలి. ఇలా కనుక మనం కోచింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళల్లో యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమంగా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈజ్ అనే ఎడ్యుకేషనల్ ప్రాసెస్. ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అంటే అతను ఈ యొక్క దీని మీద కూడా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే మనం ఎడ్యుకేషన్ పిల్లలకి ఏ విధంగా చెప్తామో ఈ గేమ్ గురించి కానీ టెక్నిక్స్ కానీ వీళ్ళకి వివరించవలసిన అవసరం ఉంది. ఏదైతే వీళ్ళని ఆల్ ఆస్పెక్ట్స్లో మనం పర్సనాలిటీలో కూడా దీన్ని డెవలప్ చేయాలి. ఎప్పుడైతే ఇవి డెవలప్ అయినట్లయితే వాళ్ళలో మనకి హై పెర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. పర్సనాలిటీ అనేది అండ్ పెర్ఫార్మెన్స్ ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. అతని పర్సనాలిటీ డెవలప్ అయినప్పుడే పెర్ఫార్మెన్స్ కూడా హై లెవెల్లో ఉంటుంది. దీస్ టూ ఆర్ ద ఇంటర్లింక్డ్. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హిడెన్ టాలెంట్. అయితే మనం ట్రైనింగ్ ఇచ్చే సమయంలో మనం కొందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే గమనించి సిస్టమేటిక్గా కనుక ట్రైన్ చేసినట్లయితే ఆ హిడెన్ టాలెంట్స్ని కూడా మనం డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే మనకి రకరకాల మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈ 7 వస్తాయండి. తర్వాత మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవి చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అనేదండి కంటిన్యూషన్ ఉండాలి. అంటే పంక్చువాలిటీ, రెగ్యులారిటీ ఉండాలంటే పిల్లలు కనుక ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళు కంటిన్యూగా రోజు కనుక ట్రైనింగ్కి వచ్చినట్లయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు మానేసినట్లయితే ఈ పెర్ఫార్మెన్స్ అనేది సరిగా పెరగదు. తర్వాత ఇంక్రీజింగ్ ద ట్రైనింగ్ లోడ్. ఈ ట్రైనింగ్ లోడ్ అనేది ఒకేసారి పెంచకూడదండి. ఈ ట్రైనింగ్ లోడ్ అనేది గ్రాడ్యువల్గా పెంచాలి. ఎందుకంటే పిల్లలు మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో లోడ్ ఇస్తున్నామో దానికి అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అయినప్పుడే అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. కానీ మనకి ఈ యొక్క లోడ్ కనుక అప్ అండ్ డౌన్స్గా ఒకేసారి ఎక్కువ ఒకేసారి తక్కువ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మూడవది యాక్టివ్ పార్టిసిపేషన్. ఈ అథ్లెట్ అనేది జనరల్గా ఎలా ఉండాలంటే పార్టిసిపేషన్ అనేది చాలా యాక్టివ్గా చేయాలి. యాక్టివ్గా చేసేదానికి మనం అతన్ని ప్రిపేర్ చేయాలి.
యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు అనుకోండి స్టూడెంట్, పెర్ఫార్మెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే అతను యాక్టివ్గా మరి సరిగా పార్టిసిపేట్ చేయటం లేదో అతని యొక్క ఆ పెర్ఫార్మెన్స్ పెరగదు, అతని టెక్నిక్స్ కానీ టాక్టిక్స్ కానీ సరిగా మనం నేర్చుకునే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ప్లాన్డ్ అండ్ సిస్టమాటిక్. ఇవి చెప్పా కదా, ఫస్ట్లోనే చెప్పా, ఇది మనం చాలా ప్లానింగ్గా ఉండాలి, అలాగే సిస్టమేటిక్గా కూడా ఉండాలి. ఇలా ఉంచినప్పుడే ఈ ప్లానింగ్ సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసినప్పుడే ఆ యొక్క అథ్లెట్లు అనేవాళ్ళు హై పెర్ఫార్మెన్స్ అనేది సాధించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జనరల్ అండ్ స్పెసిఫిక్ ట్రైనింగ్. అలాగే ఈ జనరల్ ట్రైనింగ్ అనేది ఏం చేస్తుందంటే క్రియేట్స్ ద బేస్, వాళ్ళలో బేస్ని తయారు చేస్తుంది. అలాగే స్పెసిఫిక్ ట్రైనింగ్ ఏం చేస్తుందంటే టు అచీవ్ ద హై పెర్ఫార్మెన్స్, అంటే హై పెర్ఫార్మెన్స్ సాధించడానికి తోడ్పడేది ఏదంటే స్పెసిఫిక్ ట్రైనింగ్. జనరల్ ఇప్పుడు మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, మనందరికీ తెలుసు. జనరల్ వార్మప్ అని ఉంటుంది, అలాగే స్పెసిఫిక్ వార్మప్ అని ఉంటుంది. ఈ జనరల్ వార్మప్లో మనం జనరల్గా అతనికి ఏం చేస్తూ ఉంటామంటే అతని యొక్క ఫిజికల్ ఫిట్నెస్ పెంచేదానికి జనరల్ వార్మప్ ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ వార్మప్ అనుకోండి, ఆ యొక్క గేమ్లో పర్టికులర్ స్కిల్ని డెవలప్ చేయడానికి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఈ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది హై పెర్ఫార్మెన్స్ సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక జనరల్ చెప్పాం కదా, ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ పెరుగుతాయి. ఈ స్పెసిఫిక్ అనేది మాత్రం ఒక స్పెసిఫిక్ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ కానీ మనం పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ట్రైనింగ్ షుడ్ బి ఏ క్లారిటీ. ట్రైనింగ్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. వాట్ టు డెవలప్, మనం దేన్ని డెవలప్ చేయాలి, దేన్ని ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఎక్కడ అతని పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది, ఎక్కడ అతన్ని మనం ట్రైన్ చేయాలనేది క్లారిటీ ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లిసిటీ. సైక్లిసిటీ అంటే ట్రైనింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ 3 డిఫరెంట్ సైకిల్స్. మనకి సైకిల్స్ అంటే మీ అందరికీ తెలుసు, అవేంటంటే మ్యాక్రో సైకిల్, మీసో సైకిల్, మైక్రో సైకిల్. అంటే ఆ కాంపిటీషన్ టైంను బట్టి మనం ఏ సైకిల్లో అతనికి ట్రైనింగ్ ఇవ్వాలనేది ప్లాన్ చేసుకోవాలి. అదే మన మండలంలో 5 నుంచి 10 రోజుల్లో అతని కాంపిటీషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మైక్రో సైకిల్లో అతను ట్రైన్ చేయాలి. ఎందుకంటే 5 to 10 days ఉంటుంది ఈ మైక్రో సైకిల్ అనేది. తర్వాత మీసో సైకిల్, అది ఏదైతే ఈ కాంపిటీషను 3 నుంచి 6 వారాలు సమయం ఉందనుకోండి కాంపిటీషన్కి, అప్పుడు అతను ట్రైనింగ్ ఇవ్వడానికి మనం మీసో సైకిల్ని ప్లాన్ చేయాలి. అలాగే 3 నుంచి 12 నెలలు గనక యొక్క కాంపిటీషన్ మనకు సమయం కనుక ఉంటే అప్పుడు మ్యాక్రో సైకిల్లో మనం వీళ్ళకి ఏం చేయాలంటే ప్లాన్ చేయాలి. ఆ విధంగా మనం ట్రైనింగ్ని సైక్లిసిటీ అంటే ఈ సైకిల్స్ ప్రకారం వాళ్ళని కనుక ప్లాన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కడొస్తుందంటే ఎక్కడైతే మనకి కాంపిటీషన్ రోజు ఈ వాళ్ళ యొక్క హై పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తారు. ఇది కనుక మనం సిస్టమేటిక్గా లేకపోతే అథ్లెట్ కాంపిటీషన్కు ముందు కానీ కాంపిటీషన్ తర్వాత కానీ అతని యొక్క హై పెర్ఫార్మెన్స్ అనేది రీచ్ అవుతాడు. ఇది కనుక మనం సిస్టమేటిక్గా ప్లాన్ చేసినట్లయితే కరెక్ట్గా కాంపిటీషన్ టైంలో అథ్లెట్ హై పెర్ఫార్మెన్స్ని ప్రదర్శిస్తాడు అన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ రిజల్ట్. అలాగే మనం ఏం చేయాలంటే ఈ కాంపిటీషన్ అనేది మనకి స్మాల్ అండ్ మేజర్ కాంపిటీషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం రిజల్ట్ ఓరియంటెడ్గా మనం వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఆ టైంకి మనం హై పెర్ఫార్మెన్స్ వచ్చే విధంగా. తర్వాత క్రిటికల్ ట్రైనింగ్ లోడ్. అదే ఈ క్రిటికల్ ట్రైనింగ్ లోడ్ అనేది ఈ షుడ్ బి మోర్ దాన్ జనరల్ లోడ్. అంటే మామూలు లోడ్ కంటే వీళ్ళకి ఎక్కువ లోడ్ ఇవ్వాలి. ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అతనికి మనం ఇచ్చే కరెక్ట్ లోడ్ కంటే ఎక్కువ లోడ్ ఇవ్వాలి. అలాగే ఒక్కొక్కసారి తక్కువ లోడ్తో కూడా మనం ఇతన్ని ప్రాక్టీస్ చేయించవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ లోడ్ ఇచ్చామో దట్ ఈజ్ క్రిటికల్ ట్రైనింగ్ లోడ్, దానికి అడాప్ట్ అయిపోయి తర్వాత అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ఏంటంటే అడాప్టబిలిటీ. అయితే మనకి ఈ యొక్క స్పోర్ట్స్మెన్ అనే అతను లోడ్ అండ్ రికవరీ అనేది దీనిలో కనుక మనం అతను అడాప్ట్ చేసుకున్నట్లయితే మనం ఈ ట్రైనింగ్ లోడ్లో ఎప్పుడైతే అతను అడాప్ట్ చేసుకున్నప్పుడే అతను హై పెర్ఫార్మెన్స్ అనేది సాధించగలడు. మనం ఒక ట్రైనింగ్ లోడ్ ఇచ్చాం, దాన్ని అతని శరీరానికి కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే అతను పెర్ఫార్మెన్స్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మనం ఇచ్చిన ట్రైనింగ్లో అతను అడాప్ట్ చేసుకోలేకపోతే అతనికి లోడ్ ఎక్కువైనట్లు మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత యూనిఫార్మిటీ అండ్ డిఫరెన్సియేషన్. ట్రైనింగ్ అనేది డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ఏజ్లో ఉంటుంది అన్నమాట. అలాగే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కానీ ఇండివిజువల్ కెపాసిటీ కానీ రికవరీ ఫేస్ కానీ అలాగే వీటన్నిటిని వాళ్ళ యొక్క ఫిజిక్ కానీ వీటన్నిటిని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేయాలి.
అతని యొక్క ఏజ్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా మనం లోడ్ ఇవ్వాలి. మనం హై స్కూల్ పిల్లడికి ఒక రకమైన లోడ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే జూనియర్ కాలేజీలో చదివే అతనికి ఇవ్వాలి. అలాగే ఓపెన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అతనికి ఒక రకంగా మనం ఈ ట్రైనింగ్ అనేది ప్లాన్ చేయాలి. ఇది ముఖ్యంగా వాళ్ళకి హెల్త్ కండిషన్ బట్టి, ఇండివిజువల్ కెపాసిటీని బట్టి, రికవరీ పేస్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం యొక్క ట్రైనింగ్ అనేది ప్లాన్ చేయాలి. ఇట్ షుడ్ బి యూనిఫామ్ అండ్ డిఫరెన్సియేషన్ అనమాట. అలాగే తర్వాత ఫీజిబిలిటీ. అలాగే మనం ఈ ఫీజిబిలిటీలో టూ లిటిల్ లేదా టూ మచ్ ట్రైనింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మరీ తక్కువ ట్రైనింగ్ ఇవ్వకూడదు, మరి ఎక్కువ ట్రైనింగ్ కూడా మనం ప్లాన్ చేయకూడదు. ఇలా ఎక్కువ కానీ తక్కువ కానీ మనం ప్లాన్ చేసినట్లయితే అది మనకి ఇబ్బందికరమైన అంశం. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్. తర్వాత మనకి ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మెథడ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్. ఈ మెథడ్స్లో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. అయితే మనం ఈ యొక్క క్లాసులో మనం ఏం చెప్తున్నాం అంటే 4 మెథడ్స్ గురించి చెప్తున్నాం. అది ఒకటేంటంటే సర్క్యూట్ ట్రైనింగ్. సర్క్యూట్ ట్రైనింగ్లో సిరీస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక సర్క్యూట్లో మనం వీటన్నిటినీ కూడా చేయవలసి ఉంటుంది. ఇవి స్పెసిఫిక్ మజిల్ గ్రూప్స్ అండ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. దీంట్లో ఉంటాయంటే మల్టిపుల్ స్టేషన్స్ ఉంటాయండి. 5 నుంచి 10 స్టేషన్స్ ఉంటాయి ఒక స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ చేయడానికి. అలాగే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే కార్డియో యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డెవలప్ చేయడానికి స్టేషన్స్ ఉంటాయి. అలాగే కొన్నిట్లో ఈ కాంబినేషన్ ఆఫ్ 3 ఈ మూడింటిని డెవలప్ చేయడానికి కూడా ఇక డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాగే టైమ్డ్ ఇంటర్వెల్స్ బిట్వీన్ స్టేషన్స్ మనం 30 నుంచి 60 సెకండ్లు దేర్ షుడ్ బి ఏ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని రికవరీని అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే కంటిన్యూస్ మూవ్మెంట్ మూవింగ్ ఫ్రమ్ ద వన్ స్టేషన్ టు ద నెక్స్ట్ స్టేషన్ విత్ మినిమల్ బ్రేక్స్. అలాగే టు మెయింటైన్ ద హార్ట్ రేట్ అనేది జాగ్రత్తగా మనం పెంచేదానికి వీటన్నింటి కూడా మధ్యలో గ్యాప్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి ఉన్న బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఇవి ఏది యొక్క సర్క్యూట్ ట్రైనింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవ్స్ ద కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ముఖ్యంగా ఎండ్యూరెన్స్ని ఇది డెవలప్ చేస్తే. అలాగే ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్, అలాగే స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ని డెవలప్ చేస్తే. అలాగే ఎక్సర్సైజెస్ స్టేషన్ వైజ్ మనం ఎలా ఈ ఎక్సర్సైజ్ని స్టేషన్ వైజ్ చేయాలంటే ఇవి జంపింగ్ జాక్స్ ఉంటాయి, స్క్వాట్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, లంజెస్ ఉంటాయి, ప్లాంక్స్ అండ్ డంబెల్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కటి ఉండేటట్లు చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి సర్క్యూట్ ట్రైనింగ్ కింద వస్తుంది. తర్వాత చూసినట్లయితే మనకి ఫార్ట్లెగ్ ట్రైనింగ్ మెథడ్. ఇది స్వీడిష్ వర్డ్ అనమాట. దీని యొక్క అర్థం ఏంటంటే స్పీడ్ ప్లే. ఇట్ ఈస్ ద ఇంటర్వెల్ ట్రైనింగ్ విత్ వెరైటీ ఆఫ్ ఇంటెన్సిటీస్ అనమాట. దీని యొక్క లక్షణాలను చూసినట్లయితే వేరియబుల్ ఇంటెన్సిటీ, ఒకేసారి హై ఇంటెన్సిటీ అండ్ లో ఇంటెన్సిటీ మధ్య తేడా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మనం జాగ్రత్తగా ప్లాన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే అన్స్ట్రెచ్డ్ ఇంటర్వెల్స్ అనమాట. అంటే ఇట్ డస్ నాట్ ఫాలో ద సెట్ ప్యాటర్న్, ఇట్ షుడ్ బి ఫర్ ఇంటర్వెల్స్ అనమాట. అయితే ఒక పద్ధతి కానీ అలాగే ఒక ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని అన్స్ట్రెచ్డ్ ఫాలో అవ్వకుండా దీన్ని మనం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఫార్ట్లెగ్ ట్రైనింగ్లో మనం ఎక్సర్సైజెస్ అనేవి చేయించవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ డ్యూరేషన్, దీనికి ఒక సమయం నిర్దిష్టంగా ఉండదు. కాబట్టి ఇండివిజువల్ గోల్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సమయాన్ని మనం ఫ్లెక్సిబుల్గా మార్చుకుని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ ఫార్ట్లెగ్ ట్రైనింగ్లో. అయితే ఈ ఫార్ట్లెగ్ ట్రైనింగ్లో వల్ల మనకి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఇది డెవలప్స్ ద కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. మనకి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ని ఇది డెవలప్ చేస్తుంది. అలాగే ఇంక్రీజ్ స్పీడ్ అండ్ ఎండ్యూరెన్స్ని కూడా పెంచుతుంది. అలాగే మెంటల్ టఫ్నెస్, ఇక మానసికంగా ఇతన్ని స్ట్రెంగ్తన్ చేసేస్తుంది. అలాగే దీనికి మనం ఈ యొక్క ఫార్ట్లెగ్ ట్రైనింగ్లో ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే రన్నింగ్ ఉంటుంది, వాటిలో స్ప్రింట్స్, జాగ్ ఆర్ వాక్ ఉంటుంది. అలాగే సైక్లింగ్లో వెరైటీ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటాయి. అలాగే స్విమ్మింగ్ ఫాస్ట్ అండ్ స్లో ల్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఫార్ట్లెగ్ ట్రైనింగ్ కింద వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే మూడవది ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్.
ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్ ఏంటంటే మనకి హై ఇంటెన్సిటీలో మనకి ఆల్టర్నేట్ పీరియడ్స్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఉంటుంది, ఎక్సర్సైజ్ విత్ పీరియడ్స్ ఆఫ్ రెస్ట్ అనమాట. అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీటిలో మనం తప్పనిసరిగా రెస్ట్ అనేది ఉండాలి. అలాగే ఇవి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనమాట. దీనిలో మనం వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి రన్నింగ్ ఉంటుంది, సైక్లింగ్, స్విమ్మింగ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్లో ఉంటాయి. అయితే వీటిలో కాంపోనెంట్స్ కనుక చూసినట్లయితే వర్క్ ఇంటర్వెల్ అనమాట. పీరియడ్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పుష్ ద బాడీ టు ఇట్స్ లిమిట్స్ అనమాట. ఏదైతే మనం హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసామో దాని బాడీ లిమిట్స్ని కూడా అది క్రాస్ చేసే విధంగా ఉంటుంది. అలాగే రెస్ట్ ఇంటర్వెల్ అని ఉంటుంది. దీనిలో మనం తప్పనిసరిగా ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఇవ్వాలి. అలాగే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ డిజైన్ టు అలౌ ద బాడీ రికవరీ. ఎందుకంటే మనం ఏదైతే రెస్ట్ కనుక ఇవ్వలేదో బాడీ రికవరీ అవ్వదు, కాబట్టి మనం రెస్ట్ ఇంటర్వెల్ అనేది కూడా ఇస్తూ ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద వర్క్ అండ్ రెస్ట్ ఇంటర్వెల్స్ ఆర్ రిపీటెడ్. మనం వర్క్ చేసేది ఇంటర్వెల్, మళ్ళీ వర్క్ చేయించాలి ఇంటర్వెల్. ఈ విధంగా మనం యొక్క ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. అయితే ఇంటర్వెల్ ట్రైనింగ్లో మనకి టైప్స్ కనుక చూసినట్లయితే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో మనం ఎక్సర్సైజ్ అనేది హై ఇంటెన్సిటీగా మనం చేయించిన తర్వాత మనకి ఫాలోడ్ బై ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ అనమాట. అది చేయించాలి హై ఇంటెన్సిటీ, తర్వాత మనం ఏం చేయాలి, వెంటనే వాళ్ళకి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్, మనకి ఆల్ అవుట్ స్ప్రింట్ చేయించాలి ఫాలోడ్ బై ఏ రెస్ట్ పీరియడ్. మనం ఎప్పుడైతే స్ప్రింట్లో ఆల్ అవుట్ చేయించి తర్వాత మళ్ళీ అక్కడ మనం రెస్ట్ కూడా ఇవ్వాలి. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్ అంటాం. అలాగే టబాటా ట్రైనింగ్ అని ఉంటుంది. వాళ్ళకి 20 సెకండ్ల ఆఫ్ ఆల్ అవుట్ ఎఫర్ట్ చేయించి తర్వాత మళ్ళీ వెంటనే కూడా మనం రెస్ట్ ఇవ్వాలి. అంటే ఇది ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయించడం ఫాలోడ్ బై మనం రెస్ట్ ఇవ్వాలి. ఈ రెస్ట్ ఇచ్చినట్లయితేనే ఆ అథ్లెట్ మళ్ళీ రికవర్ అయ్యి నెక్స్ట్ దానికి సిద్ధం కాగలడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మనం బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ని ఇది మనకి డెవలప్ చేస్తుంది. తర్వాత ఇంక్రీజ్ ద కెలోరిక్ బర్న్, ఏదైతే మనకి క్యాలరీస్ ఏదైతే మన శరీరంలో ఉన్నాయో వాటిని బర్న్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇది పెంచుతుంది. అలాగే టైం ఎఫిషియెంట్ని కూడా పెంచుతుంది. అయితే ఇంటర్వెల్ ట్రైనింగ్లో మనం 30 సెకండ్స్ ఆఫ్ స్ప్రింటింగ్ ఫాలోడ్ బై ఏ 30 సెకండ్స్ ఆఫ్ జాగ్ ఆర్ వాక్. అప్పుడు ఏమవుతుందంటే ఈ 30 సెకండ్స్ స్ప్రింట్ చేసిన తర్వాత 30 సెకండ్స్ జాగ్ లేదా వాక్ చేస్తే అతనికి రికవరీ ఉంటుంది. అలాగే 3 సెట్స్ ఆఫ్ 10 బర్పీస్ విత్ 30 సెకండ్ రెస్ట్ బిట్వీన్ ద సెట్స్ అనమాట. అలాగే 20 సెకండ్స్ జంప్ స్క్వాట్స్ బై 10 సెకండ్స్ రెస్ట్. 20 సెకండ్లు జంప్ స్క్వాట్స్ చేయించి తర్వాత మనం 10 సెకండ్లు అనేది రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనిలో కొన్ని మనం ఉదాహరణ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్లయితే స్క్వాట్స్ ఉంటాయి, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్, లంజెస్, ఇవన్నీ కూడా వర్కౌట్ అండ్ బ్యాక్ అండ్ ఆర్మ్స్ వీటికి కూడా మనం చేయించాలి. ఇవన్నీ కూడా మనకి సర్క్యూట్ ట్రైనింగ్లో ఉండే అంశాలు. అవి మళ్ళీ ఒకసారి ఏంటంటే స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ అండ్ లంజెస్ అనమాట. ఓకేనా, ఇవన్నమాట. నెక్స్ట్ ట్రైనింగ్ మెథడ్ ఈజ్ వెయిట్ ట్రైనింగ్ మెథడ్. వెయిట్ ట్రైనింగ్నే మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటాము. అలాగే దీన్ని వెయిట్స్ ఉపయోగించి మనం చేస్తాం. ఇది బిల్డ్స్ ద స్ట్రెంగ్త్ ఇది పెంచుతోంది. అలాగే ఇంక్రీజ్ ద మజిల్ యొక్క మాస్ను కూడా పెంచుతుంది. తర్వాత ఇదే కాకుండా మనకి ఓవరాల్ ఫిట్నెస్ను కూడా పెంచేదానికి వెయిట్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఈ వెయిట్ ట్రైనింగ్లో మనకి టైప్స్ కనుక చూసినట్లయితే ఫ్రీ వెయిట్స్. ఈ ఫ్రీ వెయిట్స్లో మనం డంబెల్స్ని, బార్బెల్స్ని ఉపయోగించి మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాం. రెండోది రెసిస్టెన్స్ మెషిన్స్. అలాగే మనకి ఈ జిమ్లో కనుక చూసినట్లయితే మనకి కొన్ని మల్టీ జిమ్స్ ఉంటాయి. వీటిని మనం పెంచేదానికి స్పెసిఫిక్ మజిల్ గ్రూప్స్ని పెంచేదానికి యొక్క రెసిస్టెన్స్ మెషిన్స్ వీటి మీద మనం చేస్తూ ఉంటాం. అలాగే మూడోది బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్. యాక్చువల్గా మనం 10th క్లాస్లో పిల్లలకి ఎక్కువ వెయిట్స్తో మనం చేయించకూడదు. వాళ్ళకి మరి ఎలా చేస్తామంటే ఓన్ బాడీతో మనం చేస్తూ ఉంటాం. దానికి ఉదాహరణ ఏంటంటే మనకి పుషప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, లంజెస్ కానీ ఇవన్నీ కూడా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కింద వస్తాయి. వాటి పిల్లలకి మనం వెయిట్స్ ఇచ్చి 10వ తరగతి లోపు కనుక చేయించినట్లయితే వాళ్ళ బోన్స్ అప్పటికి
మెచ్యూర్ అయి ఉండవు కాబట్టి అందువల్ల వాళ్ళకి వెయిట్ ట్రైనింగ్ అనేది వెయిట్స్తో ఎక్కువ చేయించకూడదు, ఓన్ బాడీ వెయిట్తో మనం చేయించవలసిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క వెయిట్ ట్రైనింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఇవి మనకి కండరాల యొక్క మాస్ కానీ సైజు కానీ అలాగే వాటి స్ట్రెంగ్త్ కానీ పెరుగుతుందన్నమాట. అలాగే ఇంప్రూవ్స్ ద బోన్ డెన్సిటీ, అంటే ఎముకల యొక్క సాంద్రత కూడా పెరుగుతుంది. అలాగే ఎముకల సాంద్రత ఎప్పుడైతే పెరిగిందో త్వరగా యొక్క ఎముకలు అనేవి విరగవు, అలాగే ఒకవేళ విరిగిన త్వరగా హీల్ అయిపోతాయి. అలాగే ఎన్హాన్స్డ్ ద మెటబాలిజం, మన శరీరంలో యొక్క మెటబాలిజం రేట్ అనేది పెరుగుతోంది. అలాగే ఇంప్రూవ్స్ ద మెంటల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ కూడా వెయిట్ ట్రైనింగ్ చేయటం వల్ల మెంటల్ హెల్త్లో కూడా మార్పు వస్తుంది. ఇది రిడ్యూస్ ద స్ట్రెస్, మనలో ఉన్న ఈ స్ట్రెస్ని ఏదైతే తగ్గిస్తుంది, అలాగే యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. ఈ రెండింటిని ఎప్పుడైతే తగ్గించిందో మనకి ఓవరాల్ మెంటల్ హెల్త్ అనేది పెరుగుతుంది. కాబట్టి వెయిట్ ట్రైనింగ్ చేసినట్లయితే మనకి యొక్క 4 బెనిఫిట్స్ ముఖ్యంగా ఉంటాయి. అవేంటంటే చెప్పాం కదా, ఇంక్రీజ్ ద మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్. మనకి జిమ్కి వెళ్తూ ఉంటాం మనం, 6 ప్యాక్స్ ఇవన్నీ చేసేటప్పుడు మనం దేనివల్ల ఇవన్నీ వస్తాయంటే ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ ద్వారానే. అలాగే బోన్ డెన్సిటీ పెరుగుతుంది, మెటబాలిజం, ఇవన్నీ కూడా మనకి యొక్క వెయిట్ ట్రైనింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు అన్నమాట. అలాగే ఈ వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు మనం కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, అయితే లోడ్ అనేది ఈ ప్రోగ్రెషన్ ఉండాలి, స్లోగా యొక్క వెయిట్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువ వెయిట్తో మనం చేయకూడదు. లెస్ వెయిట్ మోర్ రిపిటేషన్స్, ఎప్పుడైతే ఇలా చేసామో ద మాస్ ఆఫ్ ద మజిల్ ఈజ్ అండ్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్ అనమాట. అలాగే స్పెసిఫిసిటీ, ట్రైనింగ్ షుడ్ బి స్పెసిఫిక్ మజిల్స్ అన్నమాట. కండరాలకి ఒక్కొక్క కండరం మన యొక్క ఏదైతే పెరగటానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ అనేవి ఓన్లీ చేతులకే చేసి లోయర్ బాడీని వదిలేసినట్లయితే మనకు అప్పర్ బాడీ బాగా డెవలప్ అయ్యి లోయర్ బాడీ సన్నగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేవి ఒక సిస్టమేటిక్గా శరీరంలోని అన్ని అవయవాలతో చేస్తూ ఉండాలి. అలాగే వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ అన్నమాట. అదే డిఫరెంట్ మజిల్ గ్రూప్స్కి ఒక్కొక్క కండరం అనేది పెరగటానికి ఒక్కొక్క రకమైన ఎక్సర్సైజ్ ఉంటుంది. మనం లోయర్ బాడీ ఏదైతే డెవలప్ అవ్వడానికి మనకు వెయిట్లు వేసుకునే స్క్వాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అన్ని మజిల్స్ని కూడా మనం ఈక్వల్గా డెవలప్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే రెగ్యులర్గా చేసామో మనకి రిజల్ట్ కూడా కన్సిస్టెంట్గా వస్తుంది. అయితే 50 దాటిన తర్వాత మనం రెగ్యులర్గా ఈ వెయిట్ ట్రైనింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మన శరీరంలో మన కండరాలుగా పనితీరు కనుక చూసినట్లయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఒక్కొక్క సంవత్సరానికి 1% యొక్క మజిల్స్ యొక్క టోన్ కోల్పోతూ ఉంటాయి. అవి మెయింటైన్ చేయాలంటే వారానికి కనీసం 3 రోజులు మనం యొక్క స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనం చెప్పేది దేని గురించి అంటే ఈ వెయిట్ ట్రైనింగ్ మనం స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఈ స్పోర్ట్స్ పర్సన్స్ దాని యొక్క వాళ్ళకి ఎప్పుడెప్పుడు చేయించాలో ఆ కోచ్కి తెలుసు. ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ యొక్క మజిల్ డెవలప్ చేయాలో, ఏని డెవలప్ చేయాలో, లేదా ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ చేయాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన యొక్క వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇవి చేస్తూ ఉంటారు. అలాగే ఇవి కన్సిస్టెన్సీగా కూడా మనం చేయించవలసిన అవసరం అయితే ఉంది. అలాగే దీంట్లో మనం ఇవన్నీ చూస్తే నేను ఇంతకుముందే మనం చెప్పాము, దీంట్లో స్క్వాట్స్ ఉంటాయి, డెడ్ లిఫ్ట్స్ ఉంటాయి, బెంచ్ ప్రెస్ ఉంటుంది, లంజెస్ ఉంటాయి, అలాగే వర్కౌట్ ద బ్యాక్ అండ్ ఆర్మ్స్, వీటిని రోస్ అంటారు. ఇవన్నీ కూడా మనకి వెయిట్ ట్రైనింగ్ కింద వస్తూ ఉంటాయి. ఇవి డిఫరెంట్ ట్రైనింగ్ మెథడ్స్ అన్నమాట. అయితే ఇంకా మనకి పీరియాడైజేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన సిలబస్లో పీరియాడైజేషన్ అయితే లేదు కాబట్టి దీని మీద లోడ్ కూడా ఉంది. లోడ్లో కూడా మనకి ఎక్కువ ఇవ్వలేదు. అందువల్ల ఈ లోడ్ గురించి కూడా మనం సింపుల్గా చెప్పుకుందాం. వాట్ ఈజ్ ఎ ట్రైనింగ్ లోడ్? ట్రైనింగ్ లోడ్ అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై అన్ ఇండివిజువల్ బాడీ. ఒక వ్యక్తి ఒకరోజు అతను చేసిన వర్కౌట్నే మనం ఏమంటామంటే లోడ్ అంటాం. అలాగే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజెస్తో మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే హౌ మచ్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే ఎంత లోడ్ ఇవ్వాలి, ఎంత లోడ్ ఇచ్చినట్లయితే అతని యొక్క శరీరం అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దేనికోసం అంటే టు అచీవ్ ద మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేది ఒక కోచ్ లేదా ఒక ట్రైనర్కి అవగాహన ఉండాలి. ఎంత లోడ్ అయితే మనం అతనికి ఇస్తే
అతని యొక్క శరీరం అల్లోని అవయవాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే అతను హై పెర్ఫార్మెన్స్ సాధించగలడనే ఒక అవగాహనతో ఉండి మనం ఆ లోడ్ అనేది ఇవ్వాలి. అయితే స్పోర్ట్స్ ట్రైనింగ్లో లోడ్ గివెన్ టు ద ప్లేయర్స్ అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ. మనం ఇందాక చెప్పాం, వాళ్ళ కెపాసిటీని బట్టే మనం ఈ లోడ్ అనేది ప్లాన్ చేయాలి. ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క రకమైన డిఫరెన్స్ కలిగి ఉంటాడు. అతని యొక్క ఏజ్ని బట్టి ఉండాలి, అతని యొక్క కెపాసిటీని బట్టి ఉండాలి, అతని యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉండాలి. అలాగే మనం అతను పార్టిసిపేట్ చేసే ఈవెంట్ని బట్టి కూడా మనం ఈ లోడ్ అనేది ఇవ్వాలి. అయితే ఇచ్చే లోడ్ ఏదైతే బియాండ్ ది ఇండివిజువల్, అతనికి ఇవ్వాల్సిన దానికంటే మనం ఎక్కువ కనుక ఇచ్చినట్లయితే అతనిలో ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ ఫంక్షన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతాయి. అయితే ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించదు. ఇది కనుక మనం కంటిన్యూగా ఓవర్లోడ్ కనుక ఇచ్చినట్లయితే లాంగర్ పీరియడ్ అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. పర్ఫెక్ట్ కనుక లోడ్ మనం కనుక ప్లాన్ చేసి ఇచ్చినట్లయితే అతను ఆ పర్టికులర్ ఈవెంట్లో హై పెర్ఫార్మెన్స్ అనేది సాధిస్తాడు. అయితే ఇక ఓవర్లోడ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళలో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి కనుక చూసినట్లయితే ఫెటిగ్, వాళ్ళు ఏమవుద్దంటే ఓవర్లోడ్ ఇచ్చినట్లయితే అలసట త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే డిక్లైన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్, అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రోజు రోజుకి మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పిల్లడికి రోజు రోజుకి పెర్ఫార్మెన్స్ అనేది పెరగాలి, కానీ ఓవర్లోడ్ ఇస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్, నిదానంగా ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందో ఆ యొక్క అథ్లెట్ ఆ యొక్క స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ కూడా కోల్పోతూ ఉంటాడు. అలాగే లాస్ ఆఫ్ కాన్సంట్రేషన్, అతను ఏదైతే శ్రద్ధ పెట్టలేడు, కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మోటివేషన్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, అతను ఎంత మోటివేట్ చేసినా అతను మోటివేట్ అవ్వలేడు, ఎందుకంటే డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ ఓవర్లోడ్ అనమాట. అలాగే స్లీప్ డిజార్డర్, ఎప్పుడైతే ఓవర్లోడ్ వచ్చిందో అతను నైట్ సరిగా నిద్ర కూడా పట్టదు. సరైన నిద్ర కనుక లేకపోతే రెండవ రోజు అతను యాక్టివిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేడు. నిద్ర అనేది అథ్లెట్కి చాలా అత్యంత అవసరం అన్నమాట. అలాగే లాస్ ఆఫ్ ఎపిటైట్, అతను ఆకలిని కూడా కోల్పోతాడు. ఎప్పుడైతే స్పోర్ట్స్మెన్ పర్ఫెక్ట్ డైట్ కనుక తీసుకోకపోతే అతనిలో ఈ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ శరీరంలో డెవలప్మెంట్ కానీ ఏమీ కనపడవు. ఎప్పుడైతే ఓవర్లోడ్ ఇచ్చామో అతని ఆకలి కూడా మందగిస్తుంది. అలాగే ప్రోన్ టు ఇంజురీస్, ఇక ఇంజురీస్ కనుక మనకి ఏదైతే ఓవర్లోడ్ ఎక్కువ కాలం ఇచ్చినట్లయితే అతనికి ఇంజురీస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక ఓవర్లోడ్ వల్ల ఇవన్నీ కూడా యొక్క అథ్లెట్ ఫేస్ చేస్తాడు. కాబట్టి లోడ్ను మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. అలాగే అడాప్టేషన్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ లోడ్ అనేది ఉంటుంది. అడాప్టేషన్ అంటే ఏంటంటే అడ్జస్ట్మెంట్. అలాగే ఏదైతే మనం ఇచ్చే లోడ్ని అథ్లెట్ కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్రైనింగ్ లోడ్. అయితే ఈ లోడ్లో మనకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అలాగే కోచ్లకు కానీ ఇంకా ఎక్కువ వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది మనం హై స్కూల్ స్థాయే కాబట్టి ఊరికే ట్రైనింగ్ గురించి మనకి టెక్స్ట్ బుక్లో ఈ సింపుల్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ కొత్తగా వచ్చిన ఎవరైతే మనకి మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన యొక్క వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా కొన్ని సూచనలు ఏంటంటే, మీరందరూ కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఆర్టీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాగే మీరందరూ కూడా పిల్లల్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే కాంక్షతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపొద్దున పాఠశాలల్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా ట్రైన్ చేయవలసిన అవసరం ఉంది. ముందుగా మీరు వాళ్ళందరిలో కూడా తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ పెంచేదానికి మీరందరూ ముందు ప్లాన్ చేయండి. స్కూల్ టైంలో ప్రతి క్లాసు కూడా తప్పనిసరిగా వారానికి 2 రోజులు వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదో మనకి పార్టిసిపేషన్ క్లాసులు ఉంటాయి, వాటిలో వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని పెంచాలి. ప్రతి స్టూడెంట్ని కూడా మీరు అబ్జర్వ్ చేసి అందరూ కూడా యాక్టివిటీలో పాల్గొనేటట్లు చేయాలి. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఏదైతే మీ స్పెషలైజేషన్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ని వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి నేర్పి వాళ్ళని రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి వెళ్ళేదానికి మీరందరూ కూడా డెఫినెట్గా కృషి చేయాలి. అలాగే మనం ఏదైతే ఉందో టైం పీరియడ్ ఆ టైంను ఫాలో అవ్వాలి.
మన అలాగే స్కూల్ గేమ్స్ ఉంటాయి, అలాగే అసోసియేషన్ మీట్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా తెలుసుకుని అన్ని టోర్నమెంట్లకి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అలాగే పాఠశాలల్లో ఇంట్రామ్యూరల్స్ కూడా మీరు నిర్వహించవలసిన అవసరం ఉంది. అలాగే మీరు మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మొన్న 8 డేస్ ట్రైనింగ్లో మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా మీకు యొక్క ఏదైతే ట్రైనింగ్ కూడా ఉంటుంది, అటు మీకు ఏవైతే ఇంకా తెలవని డౌట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మొన్న మీకు ఎస్ఆర్పిగా ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరి నెంబర్లో కూడా నోట్ చేసుకుని వాళ్ళని కంటిన్యూగా వాళ్ళతో టచ్లో ఉంటూ మీరు ఏదైతే మీ డ్యూటీస్ ఉన్నాయో మీరు పర్ఫెక్ట్గా కనుక నిర్వర్తించినట్లయితే ఏపీ మనకి ఇక స్పోర్ట్స్లో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ సక్రమంగా మీ డ్యూటీలన్నీ నిర్వహించి మన వ్యాయామ విద్యకి మన ఏపీలో మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.